మూవీతో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన రిషబ్ శెట్టి ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో దూసుకువెళ్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ మరో భారీ ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నాడు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్ అంటే ఆడియన్స్ లో అంచనాలు ఇప్పటి నుండే పీక్స్ లో ఉన్నాయి. రిషబ్ శెట్టికి ఇది బంపర్ ఆఫర్ అని నెటిజన్స్, మూవీ లవర్స్ అంటున్నారు. గతంలో ఈ ఐకానిక్ రాజు పాత్రలో స్వర్గీయ ఎన్టీఆర్ మహామంత్రి తిమ్మరుసులో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తర్వాత బాలయ్య ఆదిత్య 369 లో వేరే లెవెల్లో ఆకట్టుకున్నారు. రీసెంట్ గా శ్రీకాంత్ దేవరాయలు ట్రై చేసిన హిట్ మాత్రం మిస్ అయ్యారు. ఇప్పుడు రిషబ్ శెట్టి ఈ రోల్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. హిస్టరీ రిపీట్ అవుతుందా లేక కొత్త రికార్డ్ క్రియేట్ అవుతుందా అని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి క్రేజీ లైనప్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కాంతారా చాప్టర్ 1 లో డైరెక్టర్ గా యాక్టర్ గా సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టి క్రేజీ లైనప్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. కాంతారా 2 లో డైరెక్టర్ గా యాక్టర్ గా సందడి చేస్తున్నాడు. ఈ మూవీ 2025 అక్టోబర్ 2 రిలీజ్ అవ్వబోతుంది. అటు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ లో లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027 జనవరి 21 రిలీజ్ అవ్వబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ లో హనుమంతుడి రోల్ లో 2026 లో ఆడియన్స్ ని అలరించనున్నాడు. ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ తో రిషబ్ శెట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్ లో రిషబ్ ఎలాంటి హిట్ కొడతాడని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు.